అయ్యో దేవుడా, ఎప్పుడు నాకు ఇలాంటి పరీక్షలే పెడతావెందుకు? దేవుడా, ఇన్నాళ్ళు పెట్టిన పరీక్ష కాక ఇప్పుడు మరొక కొత్త పరీక్ష పెడుతున్నావే, ఇంకా తట్టుకుంటున్నానని దానికన్నా నన్ను తీసుకువెళ్ళిపోవడమే మంచిది దేవుడా అని ఏడుస్తూ ఉంటుంది విజయ. అసలు పెళ్ళైనా కానీ సంతోషం లేకుండా చేశావు. ఇప్పటికీ కూడా నాకు ఇంకా సంతోషమే లేదు. ఇంతకన్నా నా వల్ల కాదు. భరించి మరి నిలబడిన నన్ను ఎప్పుడు కింద పడేసేలానే చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. చూసేవారి నుంచి మేము కోరేది ఒక లైక్ మాత్రమే ఫ్రెండ్స్. చూసిన వాళ్ళు ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ ఆల్. తప్ప అసలు నుంచోపెట్టే ఆలోచనే లేదు ఆ దేవుడు. నీకు ప్రతిరోజు పూజిస్తున్నాను కదా దేవుడా, ప్రతిరోజు శివయ్య శివయ్య అని అనుకుంటున్నాను. అయినా కానీ నన్ను మాత్రం అసలు చూడడమే లేదు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి నీకు నమస్కారం పెట్టి చల్లనీటితో స్నానం చేసి నీకు పూలమాల కట్టి ప్రతిరోజు దండం పెట్టుకుంటూ ఉన్నాను. మరి జీవిస్తున్నాను. అయినా కానీ నన్ను ఒకసారి కూడా కరుణించవా? నేను ఏ పాపం చేశాను శివయ్య అని బాధపడుతూ నెమ్మదిగా తనకి జరిగిందంతా తలచుకొని కళ్ళు మూసుకుంటూ ఉంది విజయ. విజయ ఒక పల్లెటూరులో పుట్టింది. తన చిన్నప్పుడు పల్లెటూరులో పుట్టడం అంతా లోకజ్ఞానం లేకుండా పోయింది. వాళ్ళ తల్లిదండ్రులు విజయాన్ని ఎక్కడికి పంపించేవారే కాదు. వెళ్తే స్కూల్కి, మళ్ళీ తిరిగి ఇంటికే వెళ్ళేది. అలా విజయకి లోకజ్ఞానం ఏమిటో లేకుండా పెరిగింది. అయినా కానీ ఇంట్లో ఉన్నా కానీ విజయ తల్లి విజయకి అన్నీ నేర్పించింది. ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మర్యాద ఇవ్వాలి అని. అలా విజయ పెరిగడంతో చిన్న వయసులోనే పెళ్లి చేశారు. విజయ భర్త భాస్కర్ చిన్న వ్యాపారం చేసుకుంటూ బ్రతికేవాడు. అలా విజయకి ఎలాంటి లోటు లేకుండా చూసేవాడు. ఎప్పుడైతే పెళ్ళి అయిపోయిందో భాస్కర్ విజయతో కలిసి పట్టణానికి బయలుదేరాడు. అలా పట్టణానికి వచ్చిన డబ్బులు తన తెలివితేటలతో చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. అలా వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. ముందుగా భాస్కర్ ఏ పని ఉండేవాడు, ఎప్పుడు నలుగురికి పనిచ్చేవాడిలా అయ్యాడు. అలా పనులన్నీ ముగించుకున్న భాస్కర్ ఇంటికి వెళ్ళగానే విజయ వాంతులు చేసుకుంటూ ఉంది. అది చూసిన భాస్కర్ చాలా సంతోషంగా విజయాన్ని ఎత్తుకొని తిప్పేశాడు. ఆ విషయం వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్ళు కూడా చాలా సంతోషించారు. అలా విజయకి కొన్ని జాగ్రత్తలు చెప్పి, జాగ్రత్తగా ఉండమ్మా, నేను 6 నెలలు వచ్చాక మీతోటే ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు. అదంతా బాగుంది అనే సమయంలోనే భాస్కర్ వ్యాపారం నెమ్మదిగా తగ్గిపోతూ వస్తుంది. అసలు ఎందుకు తగ్గుతుంది అని ఆలోచించకుండా అప్పులు చేసి ఆ బిజినెస్ని ఇంకా డెవలప్ చేద్దామని ఎక్కువ రేటు వడ్డీలకి డబ్బులు తెచ్చేవాడు భాస్కర్. విజయ్ ఎంత చెప్పినా కానీ వినకుండా భాస్కర్ అప్పులు చేసేవాడు. అలా ఎన్ని అప్పులు చేసినా కానీ ఆ బిజినెస్ మాత్రం ఎదగదు. ఎప్పుడు ఏదో ఒక లోపం వచ్చి అసలు వ్యాపారమే జరిగేదే కాదు. అలా బాగా ఆలోచించుకున్న భాస్కర్ అసలు ఏమైంది, నేనేనా ఇలా చేస్తుంది, అసలు ఏమైందో అని బాగా కూర్చొని, ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, ఆలోచిస్తాడు. అదే సమయంలో ఆ వ్యాపారంలో నష్టం రావడానికి కారణం భాస్కర్ పెట్టుకున్న పని వాళ్ళే. ఇద్దరు పని వాళ్ళు ఇలా మోసాలు చేస్తున్నారని తెలుసుకున్న భాస్కర్ వెంటనే వాళ్ళని తీసేస్తాడు. అలా తీసేసినా కానీ బిజినెస్ బాగా నడిచేదే కాదు. అయినా కానీ అప్పులు ఉండడంతో ప్రతిరోజు అప్పులు కట్టుకునేవాడు. అలా బాగా ఆలోచించుకుంటూ ఉంటున్న భాస్కర్కి హఠాత్తుగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చి మరణిస్తాడు. ఆ
విషయం తెలుసుకున్న విజయ ప్రాణంగా చూసుకున్న తన భర్త భాస్కర్ ఇలా పోయాడే అని చాలా బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ ఇంటి ముందుకు వచ్చి అప్పులు బాగా చేసిపోయాడు అన్న మాట డబ్బులు ఎవరు కడతారు? మాఫీ డబ్బులే కదా. ఇంట్లో కూర్చున్నారు, బయటకు రండి అనే పెద్ద పెద్ద నోర్లతో అరుస్తూ ఉంటారు. అది గమనించిన విజయ పోయిన వ్యక్తిని కూడా పీడించుకొని తింటున్నారే అని బాధపడుతూ ఉంటుంది. అదంతా గమనిస్తున్న భాస్కర్ తల్లిదండ్రులు ఎక్కడ డబ్బు కట్టాల్సి వస్తుందో అని నెమ్మదిగా జారుకుంటారు. అదంతా చూస్తున్న విజయ తల్లిదండ్రులు లేదంటే చూస్తారు. డబ్బు ఎక్కడ కట్టాల్సి వస్తుందా అని నెమ్మదిగా జారుకుంటారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత విజయ బాగా బాధపడుతూ ఉంటుంది. విజయ తండ్రి బయటికి వచ్చి, మీ డబ్బు ఎక్కడికి పోదు, నేను ఒక రైతుని, నాకు వచ్చే డబ్బుల్లో మీకు ప్రతి నెల కొంచెం కొంచెం కడతాను, దయచేసి నా మాట వినండి, మా కూతురు కడుపుతూ ఉంది, మీ డబ్బు మాత్రం కడతానులే, ప్రతి నెల వచ్చేస్తాను అని చెప్పి మాట ఇస్తాడు. అదంతా విన్న అప్పుల వాళ్ళు కొంచెం కూడా అర్థం చేసుకోండి, నేను ప్రతి నెల మీకు ఇస్తాను అన్న మాట ఇచ్చారు కాబట్టి ఇక నుంచి వెళ్తున్నాం, లేదంటే గొడవ చేస్తాం అని చెప్పి నెమ్మదిగా ఒక్కొక్కరు వెళ్ళిపోతారు. అలా ప్రతి నెల అన్నట్టుగానే విజయ తండ్రి అప్పుల వాళ్ళకి డబ్బు పంపించేవాడు. విజయ్కి 9 నెలలు రావడంతో డెలివరీ దగ్గర పడింది. విజయ్ ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తన చిన్నప్పుడు చాలా చక్కగా అందంగా ఉండేది, చెప్పిన మాటల్లా వినేది. అలా ఆ చిన్నపిల్ల వైష్ణవి పెరిగి పెద్దవడంతో తల్లి మాట అంటూ లెక్క లేకుండా పోయింది. చిన్నప్పుడు అందంగా ఏమి చెప్పినా వినేది. అలా పెరిగి పెద్దవడంతో చుట్టుపక్కల జనాలని చూసి వైష్ణవి కూడా అలా మారిపోయింది. అసలు మాట అంటూ వినడమే లేదు, ఏది కావాలంటే అదే కావాలంటుంది. అలా తన 10వ తరగతి పూర్తి చేసింది. ఏదో వచ్చిరాని మార్కులతో పాస్ అయింది. అమ్మ, బాగా చదువుకుంటే మంచి కాలేజీలో జాయిన్ చేపిస్తాను అంటే, నేను కాలేజ్ చేయనమ్మా, ఏమీ చెయ్యను, నాకు డబ్బు కావాలి, నేను ఈ వయసులో కాకపోతే ఇంకా ఏ వయసులో తిరుగుతానమ్మా అని ఎదిరించే స్థాయికి దిగింది వైష్ణవి. అలా ఒకరోజు పెట్టకుండా వాళ్ళ తాతయ్య అప్పులకు ఇవ్వమని డబ్బులు పంపిస్తారు. ఆ డబ్బులు తీసుకొని జలసాలకు అలవాటు పడింది వైష్ణవి. అలా ప్రతి నెల కూడా తన తల్లికి తెలియకుండా బాగా తిరిగేది. ఎంత చెప్పినా వినదు. అలా ఒకరోజు తను ఏదో అలవాటు చేసుకుంది అని పోలీసులు ఇంటికి వచ్చారు. అసలు నా కడుపులో పుట్టిందేనావే నువ్వు అని నాకే ఆశ్చర్యం వేసింది. అలా ఒకరోజు నేను మార్కెట్కి వెళ్ళాను. అలా ఆ సమయంలోనే ఇంటికి ఎవరినో తీసుకొని, ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే మాకు హ్యాపీగా ఉంటుంది. సమయంలో బెడ్రూమ్లో నుంచి వైష్ణవి ఇంకొక మగ గొంతు వినిపించింది. అది విన్న నేను ఇంకా బ్రతికే ఉన్నానా అని తల కొట్టుకుంటూ శివయ్య దగ్గరికి వెళ్ళి ఇలాంటి పాపాలు చూడడానికైనా నన్ను ఇంకా బ్రతికించింది అని బాధపడుతుంది. అలా వైష్ణవికి ఎంత చెప్పినా వినకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితిలో ఉంది విజయ. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి.